ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 28 శనివారం రోజున అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. డోంట్ మిస్. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ రోజున సింహ రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఉద్యోగంలో ఊహించని ప్రయోజనాలు, ప్రమోషన్లు లేదా బోనస్ లభించే అవకాశం ఉంది. ఇది మీరు పడిన కష్టానికి ప్రతిఫలం. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్ళు, రాహు కేతువు వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మంచి ఫలితాలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు. సింహ రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, వీరు ఎలాంటి తుఫాను లాంటి వార్త వినబోతున్నారో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించడం. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో. ఈ రాశి వారు ఏంటంటే వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు వీరు మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు చాలా కష్టజీవులు. తమ కష్టంపై తమే బ్రతకాలని అనుకుంటారు. ఎదుటి వారి కింద పని చేయడం, ఎదుటి వారి దగ్గర చేయి చాపడం వీరికి అస్సలు నచ్చదు. ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరు సవాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చిన దానికి ధైర్యంగా నిలబడతారు, కానీ అస్సలు భయపడరు. ఈ యొక్క రాశి వారికి అహంకారం కూడా ఎక్కువనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలనుకుంటారు. న్యాయం, ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఎవరిని కూడా వీరు మోసం చేయరు, కానీ అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి. ఫిబ్రవరి 28 శనివారం రోజున అయితే ఒక తుఫాను లాంటి వార్త మీరు
వినబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చంద్రుని వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో డబ్బు విషయంలో అయితే మీరు ఒకరిని నమ్మడం వల్ల నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు డబ్బుకు సంబంధించిన విషయంలో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అత్యంత ముఖ్యంగా అంటే మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధనం అనేది ఎవరికి ఇవ్వకండి. అలాగే మీరు ఈరోజు అప్పు కూడా చేయకండి. సూర్యుని వల్ల ఈ సమయంలో మీ జీవితంలో ఒక పరీక్షలాగా ఉండబోతుంది. సూర్యుని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. మీ సహనానికి పెద్ద పరీక్ష అనేది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, మీ యొక్క స్నేహితులతో కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగులతో కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, చిన్న విభేదాలు వస్తాయి. అది పెద్ద విభేదాలకు, గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీకు మిమ్మల్ని ఏదో విధంగా రెచ్చగొట్టి వాదనలను పెట్టుకోవాలని కొంతమంది చూస్తున్నారు. జాగ్రత్త. ఈ రోజున మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే మీరు ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించి పనులను చేయండి. అలాగే మీ పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక లావాదేవీ విషయాలు ఎవరికి చెప్పకండి. ఈ రోజున ఉద్యోగంలో మీకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రమోషన్లు లేదా బోనస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా, ఉద్యోగపరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీ యొక్క పనితీరు మెచ్చుకోబడుతుంది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్లు లేదా బోనస్ ఆశించిన వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు, బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక స్థితి చూసుకుంటే ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే పని ఒత్తిడి వల్ల మీకు అలసట కలుగుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మీకు ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీకు మంచిది. ఈరోజు కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. మీ యొక్క భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. భావోద్వేగాలను మీరు అదుపులో ఉంచుకోవడం మంచిది. మీరు ఏ మాట మాట్లాడినా కానీ 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి, లేదంటే బంధాలు దూరం అవుతాయి. ఈ రోజున మీకు గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలని ఇచ్చినందున మీరు ఎవరితో మాట్లాడినా సరే మీరు విభేదాలు పెట్టుకోకండి. వారు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలనే రెచ్చగొడతారు. కాబట్టి మీరు మాటలను, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ముఖ్యంగా మీరు అవసరమైనంతనే మాట్లాడడం మంచిది. ఈ రోజున అయితే మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి చక్కటి శుభవార్త అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజున ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలను చూస్తారు. ఈ రోజున కుటుంబ పరంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజున సూర్య భగవానుని ప్రతిరోజు ఆరాధించండి. ఆదివారం సూర్య నమస్కారం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. శని దోషాల నివారణకు హనుమాన్ చాలీసా మీరు నిత్యం పఠించండి. ఈ రోజున అయితే ఆ శని భగవానునికి తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శత్రువుల నుండి కూడా విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.